నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ స్పీడ్ న్యూస్. విశాఖ జిల్లాలోని గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోని 150 ఏళ్ల పురాతన మర్రి చెట్టుకు విత్తనాల ర్యాకీలు కట్టి ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించారు. చెట్లు భూమితో మన స్నేహాన్ని కొనసాగించాలని, వృక్షబంధన్ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకపూడి గ్రామంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవార్లకు ఆషాఢం సమర్పణ వేడుక భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పండ్లు, స్వీట్లు, పిండి వంటలు, కొత్త చీరలు ఊరేగింపుగా తెచ్చి అమ్మవార్లకు సారె సమర్పించారు. యువతల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకోగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి వరద నీటి ప్రభావంతో కాకినాడ జిల్లా పుదుచ్చేరి యానంలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో మంత్రి మల్లాడి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరంపేట, దర్వాలతిప్ప తదితర ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. బాధితులకు పునరావాసం, ఆహారం, వైద్యం సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పత్తివారి వీధిలోని శ్రీరామ మందిరంలో వార్షిక కళ్యాణ ఉత్సవాలు భక్తులతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు తిరుమంజనం అనంతరం అన్న కుంభోత్సవం వైభవంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురంలో గ్రామ దేవత శ్రీ మరిడమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు చీర సారె సమర్పించారు. గ్రామం సుభిక్షంగా, మంచి వర్షాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శాకాంబరి దేవి అలంకరణలో తీర్చిదిద్దగా గ్రామ మహిళలు మేళతాళాల మధ్య ఊరేగింపుగా వచ్చి పసుపు, కుంకుమ, చీరలు, పిండి వంటలతో సారె సమర్పించారు. లలిత సహస్రనామ పారాయణం, అన్న సమారాధన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం పరిధిలోని పెదగంటాడ మండలం పాత గంగవరం బీచ్ లో 2 యువకులు గల్లంతయ్యారు. పేద జలారిపేటకు చెందిన నీతు, రాము మరో 3 స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లగా నీతు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో రక్షించేందుకు ప్రయత్నించిన రాము కూడా గల్లంతైనట్లు సమాచారం. ఘటనపై న్యూపోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆగస్టు 3న నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీల ప్రారంభోత్సవానికి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొనాలని మండల టీడీపీ అధ్యక్షుడు మించిల్లా బ్రహ్మయ్య కోరారు. కడప
జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రక్షణ గోడలు దూకుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులపై ఆర్పీఎఫ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. షార్ట్ కట్ మార్గాల పేరుతో రైల్వే ట్రాకుల వద్దకు వెళ్లడం ప్రమాదకరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే 500 రూపాయలు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికులు ఫ్లైఓవర్ను వినియోగించాలని సూచించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పయ్యవుల కేశవ్కు వ్యతిరేకంగా ధర్నాకు సిద్ధమైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ధర్నాకు యత్నించారంటూ పార్టీ ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తరలించే సమయంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇవి స్పీడ్ న్యూస్. మరో స్పీడ్ న్యూస్ మళ్ళీ కలుద్దాం.